21st సెంచరీ ఐఏఎస్ నానో న్యూస్ సిరీస్లో భాగంగా ఈరోజు గ్లోబల్ సౌత్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ అంశాన్ని వరల్డ్ పాపులేషన్ రివ్యూ, ది కన్వర్జేషన్, టైమ్ మ్యాగజైన్, ద హిందూ వీటిని సోర్సెస్గా తీసుకుని రూపొందించాను. సో ఈ గ్లోబల్ సౌత్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇంక్రీజింగ్లీ గ్లోబల్ సౌత్ అనే కాన్సెప్ట్ అనే వర్డ్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినపడుతున్నటువంటి పదం. రీసెంట్గా జరిగిన G20 సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్లోబల్ సౌత్ వాయిస్కి భారతదేశం ఒక ముఖ చిత్రంగా మారుతుందని పేర్కొనడం జరిగింది. ఇండియా ఈజ్ బికమింగ్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అన్నారు. అలాగే బ్రిక్స్ సమ్మిట్లో సౌత్ ఆఫ్రికా కూడా బ్రిక్స్ ఉద్దేశం అడ్వాన్స్ ద అజెండా ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అని పేర్కొనడం జరిగింది. అలాగే G7 సమ్మిట్లో హిరోషిమాలో జరిగినటువంటి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఈ గ్లోబల్ సౌత్కి సంబంధించినటువంటి దేశాలని ఆహ్వానించడం జరిగింది. అలాగే మెనీ లీడింగ్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా వీళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో నాటోతో కలిసి ఉండడానికి తిరస్కరిస్తూ గ్లోబల్ సౌత్గా ప్రకటించుకోవడం జరిగిందన్నమాట. అలాగే ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి మోడీ ఒక వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అనే పేరుతోటి. ఈ సమ్మిట్లో 125 కంట్రీలు, 125 దేశాలు పాల్గొన్నాయి. సో వీళ్ళు గ్లోబల్ సౌత్ ప్రయారిటీస్ సెట్ చేయడం జరిగింది. సో ఈ అంశం మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది. దీని మీద క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, వాట్ ఈస్ గ్లోబల్ సౌత్? డూ యూ థింక్ దట్ ఇట్ క్యాన్ ప్లే అ లార్జర్ రోల్ ఇన్ ది గ్లోబల్ గవర్నెన్స్? సో గ్లోబల్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఈ బ్రిక్స్, యునైటెడ్ నేషన్స్, తర్వాత ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, G20, G77 ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కలిపి గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. సో ఈ గ్లోబల్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లో గ్లోబల్ సౌత్ పాత్ర ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక MCQలు ఏ విధంగా రావచ్చు, ఇది మెయిన్స్ క్వశ్చన్. అలాగే MCQలు ప్రిలిమ్స్లో ఎలా ఉండొచ్చు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గ్లోబల్ సౌత్ ఇంక్లూడ్స్ G77 కంట్రీస్ ఓన్లీ. గ్లోబల్ సౌత్ ఈజ్ ద జియోగ్రఫికల్లీ కంటేజియస్ రీజన్ ఆఫ్ ద సౌత్ ఆఫ్ ద హెమిస్ఫియర్. Since China is a part of the P5, that is permanent 5 members in the United Nations Security Council, it is not a part of the global south. Which among the above are correct statements? Only one statement is correct, 2 statements are correct, 3 correct, or none of the above are correct. So దీనికి ఆన్సర్ ఏంటి అంటే none of the above correct. ఎందుకంటే D is the answer. No statement is correct because global south includes G77 plus China. ఓన్లీ G77 కాదు, G77తో పాటు చైనా. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. China is not a part of the G77, but is considered as the part of the global south. అలాగే సెకండ్ స్టేట్మెంట్, గ్లోబల్ సౌత్ ఇస్ a geographically contiguous countries in the southern hemisphere అన్నాం. అది రాంగ్. ఎందుకంటే గ్లోబల్ సౌత్ ఈస్ జియోపొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ బట్ నాట్ జియోగ్రఫికల్. జియోపొలిటికల్ అంటే ఏంటి అండ్ జియో ఎకనామిక్ అంటే ఏంటి? అంటే పేదరికంలో ఉన్నటువంటి డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. సో దీనికి స్పెసిఫిక్గా సదరన్ హెమిస్ఫియర్, నార్దర్న్ హెమిస్ఫియర్ అని ఉండవు. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైనా స్టేటస్ ఇన్ ద P5 ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. అంటే ఈ P5 పర్మనెంట్ 5 మెంబర్స్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగమైనా కాకపోయినా చైనా మాత్రం గ్లోబల్ సౌత్లో అంతర్భాగంగా ఉంది. సో ఆన్సర్ దీనికి D. అండ్ అదేవిధంగా MCQ2 రెండో క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్? ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో 1 2 3 4 2 3 4 3 4 2 and 3. ఆన్సర్ ఈజ్ C. అంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఇవి గ్లోబల్ సౌత్లో భాగం కాదు. ఏంటంటే జాగ్రఫికల్గా చూసినప్పుడు, అంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్, జాగ్రఫికల్గా చూసినప్పుడు ఇండియా అండ్ చైనా ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అండ్ బట్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, అంటే ఆన్ ద గ్లోబ్. జాగ్రఫికల్గా చూసినప్పుడు అలా. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆర్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ బట్ నాట్ ఇన్ ద గ్లోబల్ సౌత్.
సో ఈ గ్లోబల్ సౌత్ అంటే ఏంటి అసలు? ఇలాంటి ఎంసీక్యూస్ వస్తాయి. మరి ఎంసీక్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి గ్లోబల్ సౌత్ అంటే ఏంటో తెలియాలి. గ్లోబల్ సౌత్ మీనింగ్ ఏంటి? దీస్ ఆర్ ద అండర్ డెవలప్డ్ ఆర్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ కంట్రీస్. దీస్ కంట్రీస్ ఆర్ దోస్ who tend to have unstable democracy, are in the process of industrializing, and have historically frequently faced colonization by global northern countries, and especially European countries. అంటే ఈ డెఫినేషన్లో మొత్తం గ్లోబల్ సౌత్కి ఉండే లక్షణాలని చెప్పేశారు. అంటే ఏమైనా లక్షణాలు ఉన్నాయి ఇక్కడ అంటే దీస్ ఆర్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనేది ఒక లక్షణం. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన దేశాలు, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ నేషన్స్, అండ్ దీస్ ఆర్ ద కంట్రీస్ దోస్ హూ టెండ్ టు హ్యావ్ అండ్ అన్స్టేబుల్ డెమోక్రసీ. సో ఈ దేశాలు సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యం లేనటువంటివి, అండ్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజింగ్, అంటే పారిశ్రామికీకరణ పూర్తి స్థాయిలో సాధించబడలేదు, ఇంకా సాధించబడుతుంది అన్నాం. అండ్ హిస్టారికల్లీ దే ఆర్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ కాలనైజేషన్ బై ది గ్లోబల్ నార్దర్న్ కంట్రీస్. అంటే ఇవి ఈ యూరోపియన్ దేశాల ఆధ్వర్యంలో కాలనీలుగా ఉండేవి. సో ఇట్లా ఈ 5 రకాల లక్షణాలు దీని మీనింగ్లో మనం గుర్తించవచ్చు. ఈ ఎటిమాలజీ ప్రకారం చూస్తే ద టర్మ్ గ్లోబల్ సౌత్ వాజ్ ఫస్ట్ కోయిన్డ్ బై కార్ల్ ఆగ్లెస్బీ. అంటే ఈయన ఒక అమెరికన్ సోషల్ యాక్టివిస్ట్. అమెరికా వియత్నాం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన దాని గురించి వ్యతిరేకిస్తూ ఇట్ ఈస్ ది డామినెన్స్ ఓవర్ ది గ్లోబల్ సౌత్, నార్దర్న్ డామినెన్స్ ఓవర్ ద గ్లోబల్ సౌత్ అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 1969లోనే. కాకపోతే ఆ పదం అప్పుడు అంతగా ఫేమస్ పాపులారిటీలోకి రాలేదు. మరి ఎప్పుడు పాపులారిటీలోకి వచ్చింది గ్లోబల్ సౌత్? పాపులారిటీ ఎప్పుడు వచ్చిందంటే 1991లో సోవియట్ యూనియన్ బ్రేకప్ అయిన తర్వాత ఈ పదం అనేది సెకండ్ వరల్డ్ కంట్రీస్ అనేటటువంటి టాపిక్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేటటువంటి స్థానంలో గ్లోబల్ సౌత్ అనేది వచ్చింది. గ్లోబల్ సౌత్కి యూజువల్గా మనం డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, లో ఇన్కమ్ ఎకానమీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్, ఇట్లాంటి రకరకాల పేర్లు వాడుతుంటారు. అంటే ఆ టైంని బట్టి, ఒక ఇంటలెక్చువల్ ప్రపోజల్ని బట్టి ఇటువంటివి వస్తుంటాయి అన్నమాట. సో ఈ గ్లోబల్ సౌత్ అనే దానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, సరైన మూలధనం ఉండదు, మ్యానిపులేషన్ బై ది గ్లోబల్ నార్త్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. సో సౌత్ ఈజ్ జియోపొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ బట్ నాట్ జియోగ్రఫికల్. అంటే ఇక్కడ సౌత్ ఉన్నంత మాత్రాన గ్లోబల్ సౌత్ అంటే కేవలం సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి దేశాలు కాదు, వేరే దేశాలు కూడా ఉంటాయి. కోర్స్ ఎక్కువ మటుకు దేశాలు సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి దేశాలు. సపోజ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి గ్లోబల్ సౌత్ దేశాలు ఇండియా అండ్ చైనా, అండ్ ఇన్ ద నార్దర్న్ హాఫ్ ఆఫ్ ఆఫ్రికా. అలాగే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ చూసినప్పుడు ఈ రెండు కూడా సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నాయి, కానీ గ్లోబల్ సౌత్ కాదు. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఒక జర్మనీ చెందినటువంటి ఫార్మర్ ఛాన్సలర్ విల్లీ బ్రాంట్ అనే ఆయన 1980స్లో ఒక బ్రాంట్ లైన్ అనే ఒక విజువల్ ఇమాజినరీ లైన్ చెప్పడం జరిగింది ఫర్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ వాట్ ఈస్ గ్లోబల్ సౌత్ అనేదానికి, గ్లోబల్ నార్త్ అనేదానికి. గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అనుకుంటాం. సో ఇది నార్త్ ఆఫ్ మెక్సికో, తర్వాత ఆఫ్రికా, టాప్ ఆఫ్ ది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, చైనా, తర్వాత ఈస్ట్ ఏషియా, వీటన్నిటి మీ గుండా ఈ లైన్ వస్తుందన్నమాట. అంటే అయితే మిడిల్ ఈస్ట్, ఈస్ట్ ఏషియాని టచ్ చేసేటప్పుడు మళ్ళీ జపాన్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని మినహాయించారు. సో గ్లోబల్ సౌత్ అంటే వెన్ కంపేర్ టు ద గ్లోబల్ నార్త్, అంటే ఈ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ని కంపేర్ చేసినప్పుడు ఏ దేశాల్లో అయితే పావర్టీ ఉంటుంది, ఆదాయ అసమానతలు ఎక్కువ ఉంటాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది, జీవన పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి, అలాంటి దేశాలు గ్లోబల్ సౌత్ అనమాట. గ్లోబల్ నార్త్ అంటే ఏంది అంటే వెన్ కంపేర్ టు ద గ్లోబల్ నార్త్ అన్నాం. మరి ఆ గ్లోబల్ నార్త్ అంటే ఏంటి అంటే నార్త్ అమెరికా అండ్ యూరోప్. నార్త్ అమెరికాలో ఉన్న యుఎస్ఏ, తర్వాత కెనడా, మెక్సికో, ఇటువంటివన్నీ వస్తాయి. తర్వాత యూరోప్ అండ్ ఓషియానియా అంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ దేశాలు అనమాట.
దెన్ థర్డ్ వరల్డ్ వాజ్ ద గ్లోబల్ సౌత్. జనరల్‌గా మనకి ఈ డెవలపింగ్ కంట్రీస్‌ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని అంటాం. ఈ పదం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదం ఆల్ఫ్రెడ్ సోవీ 1952లో రూపొందించారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే మరి ఫస్ట్, సెకండ్ వరల్డ్ ఏంటి? ఫస్ట్ వరల్డ్ అంటే అడ్వాన్స్ క్యాపిటలిస్ట్ కంట్రీస్, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు. సెకండ్ వరల్డ్ అంటే సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోషలిస్ట్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్, ఏవైతే ఒకప్పుడు కొలోనియల్ రూల్‌లో ఉన్నాయో అయి. అయితే ఈ గ్లోబల్ సౌత్ అనే పదం, థర్డ్ వరల్డ్ కంట్రీ అనే పదం స్థానంలో గ్లోబల్ సౌత్ అనే పదం రావడం అనేది ఎప్పుడు మొదలైందంటే విత్ ద ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఇన్ 1990. తర్వాత అంటే సోవియట్ యూనియన్ చిన్నాభిన్నమైన తర్వాత, ఈ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, ఈ కో ఈ ఈ 1990స్ నుంచి గ్లోబల్ సౌత్ అనే పదం చాలా వేగంగా వాడుకలోకి వచ్చింది. సో, ఈ గ్లోబల్ సౌత్‌లో ఎన్ని దేశాలుంటాయి? అంటే దేర్ ఆర్ నియర్లీ 78 కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా అంటారు. అంటే G77 అనే ఒక గ్రూప్, అంటే డెవలపింగ్ కంట్రీస్ గ్రూప్ ప్లస్ చైనా. అంటే ప్లస్ చైనా అని ఎందుకంటున్నామంటే G77లో చైనా లేదు. అయితే ఇందులో ఎన్ని దేశాలుంటాయి అనే దానికి ఒక నిర్ణీతమైన సంఖ్య లేదు. ఒక ఒపీనియన్ ప్రకారం G77 ప్లస్ చైనా 78 ఉంటాయని అనుకున్నాం. మరో ఒపీనియన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం 181 దేశాలని డెవలపింగ్ కంట్రీస్ అంటుంది. ఒక 67 దేశాలను డెవలప్డ్ అంటుంది. కాబట్టి 181 దేశాలు ఈ గ్లోబల్ సౌత్‌లో భాగం అన్నమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే జాన్యువరి 2023లో వర్చువల్ మీటింగ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సమ్మిట్ అనేది నిర్వహించబడినప్పుడు దాంట్లో 120 దేశాలు ఉన్నారు. అండ్ ఇదంతా ఎందుకు, ఈ కన్‌ఫ్యూజన్ అంతా ఎందుకు? 181, 125 ఇటువంటియన్నీది ఎందుకనంటే గ్లోబల్ సౌత్ అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. దీనికి ఒక స్పెసిఫిక్‌గా స్పేస్ లేదు. ఇది పలానా చోట ఉందని, దీనికి హెడ్ క్వార్టర్స్ ఇదని ఇట్లా ఏం లేదు. జస్ట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కలిపి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో, ఈ గ్లోబల్ గవర్నెన్స్ కోసం ఈ జీస్ ఈ గ్లోబల్ సౌత్ అనేది ఒక ఆర్గనైజ్ చేయబడుతుంది. 1964లో గ్రూప్ ఆఫ్ 77 అనేటటువంటి వ్యవస్థ ఏర్పాటైంది. అప్పుడు 77 దేశాలతో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు 134 దేశాలు. ఇదొక కన్‌ఫ్యూజన్ మళ్ళీ. సో, వీళ్ళందరూ కలిసి అనక్టాడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ జెనీవాలో పెట్టారు. అండ్ డెవలపింగ్ కంట్రీస్‌కి ఇది ఒక అతిపెద్ద వ్యవస్థ. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో, చైనా ఫండమెంటల్‌గా ఈ G77లో లేదు. కానీ ఇది గ్లోబల్ సౌత్‌గా ఉంటుంది. కాబట్టి గ్లోబల్ సౌత్ అంటే G77లో ఉన్నటువంటి 134 దేశాలు ప్లస్ చైనా 135 అయింది. 1974లో యుఎన్ ఆఫీస్ ఫర్ ద సౌత్ కోఆపరేషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే టు కోఆర్డినేట్ ద సౌత్ అంటే బిట్వీన్ కంట్రీస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్. ట్రయాంగులర్ కోఆపరేషన్ అంటే ఏంటి? సౌత్ ప్లస్ డెవలప్డ్ కంట్రీస్. ఇది ట్రయాంగులర్ కోఆపరేషన్ విత్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ మల్టీలేటరల్ ఏజెన్సీస్. సో, వర్కింగ్ ఇన్ టాండమ్ విత్ ద G77. అది. సో, ఇవన్నీ కలిపి గ్లోబల్ సౌత్ అవుతాయి. అండ్ ఒక దేశాన్ని గ్లోబల్ సౌత్‌గా పరిగణించడానికి క్రైటీరియా ఏంటి? సో, స్పెసిఫిక్‌గా అయితే ఒక యూనిఫార్మ్ క్రైటీరియా ఏం లేదు. ఒకప్పుడు ఏవైతే దేశాలన్నీ విదేశీ కాలనీలుగా ఉన్నాయో ఆ దేశాలు, తర్వాత ఒక దేశం యొక్క జీడీపీ 15,000 అంతకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని గ్లోబల్ సౌత్ కింద పరిగణించడం జరుగుతుంది. సో, ఇట్లా గ్లోబల్ సౌత్ అనేటటువంటిది ఒక డెవలపింగ్ కంట్రీస్‌గా ఉన్నటువంటి దేశాలు, ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అంతే. ప్రత్యేకంగా దీనికి ఒక ఏజెన్సీ అనేటటువంటిది ఏమీ లేదు. సో, ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో మోసపోయినటువంటి చాలా దేశాలు ఏవైతే ఉన్నాయో, వాటి కంట్రోల్‌లో కొలోనియల్ కంట్రీస్‌గా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కలిసి ఇప్పుడు ప్రస్తుతం తమను తాము థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలవబడదలుచుకోలేదు. గ్లోబల్ సౌత్ అనుకుంటున్నాయి. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవన్నీ నెగెటివ్ పదాలు. సో, ఈ నెగెటివ్ పదాలైనటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇట్లా ఒక పాజిటివ్ వర్డ్ గ్లోబల్ సౌత్ అనేది దొరికిందన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ 1969లో ఎప్పుడో రూపొందించిన ఈ పదం ఇప్పుడెందుకు పాపులారిటీలోకి వస్తుంది?
అంటే ఈ గ్లోబల్ సౌత్ అనే పదం ఇప్పుడు పాపులారిటీకి రావడానికి కారణం ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల. అంటే కోవిడ్-19 పాండమిక్ నిరూపించింది ఏంటంటే, ఇలాంటి పాండమిక్‌లు వచ్చినప్పుడు ఏ దేశం కూడా మరో దేశం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ డిపెండ్ అయినా గాని ఎవడు హెల్ప్ చేయడు అనే విషయం వీటన్నిటికి అర్థమైంది. హెల్ప్ చేసే అవకాశం కూడా లేదు. అండ్ తర్వాత యుక్రెయిన్ యుద్ధంలో యూరోప్ అంతా కలిసి యుక్రెయిన్‌ని సపోర్ట్ చేస్తుంది. రష్యానేమో ఈ గ్లోబల్ సౌత్‌లో ఉన్నటువంటి చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో ఈ ఈ వెస్టర్న్ యూరోప్ యొక్క ద్వంద్వ వైఖరి అనేటటువంటిది ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకి క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈ గ్లోబల్ సౌత్ అనే కాన్సెప్ట్ ఏమవుతుందంటే, యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ద చేంజ్డ్ వరల్డ్ ఇన్ ద పోస్ట్ కోవిడ్-19 ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ హాస్ నౌ షిఫ్టెడ్ టువర్డ్స్ ద సౌత్‌వర్డ్స్. అంటే గ్లోబల్ సౌత్ వైపు మారిద్ది ప్రపంచం యొక్క చూపు. సో, డామినేషన్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఇన్ ద గ్లోబల్ గవర్నెన్స్. అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్స్ G7, G20, బ్రిక్స్, యూరోపియన్ యూనియన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్వాడ్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఆర్ ఎనీ అదర్ గ్లోబల్ సౌత్ పార్టిసిపేషన్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ఈజ్ ప్రిడామినెంట్. ఎలాంటి ఆర్గనైజేషన్ అన్నా తీసుకో. G7 ఆల్సో నాట్ ఎఫర్ట్ టు ఇగ్నోర్ ద గ్లోబల్ సౌత్. ఎందుకంటే G7 కంట్రీస్‌లో గత 5 ఇయర్స్ నుంచి కూడా ఇండియా పర్మనెంట్ ఇన్వైటీగా మారింది. కంపల్సరీగా వెళ్తున్నారు. అండ్ ఈ నేపథ్యంలో G20లో గాని, బ్రిక్స్‌లో గాని ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి. ఆ ఆర్గనైజేషన్స్ కీ డెసిషన్ మేకింగ్‌లో గ్లోబల్ సౌత్ పార్టిసిపేషన్ అనేటటువంటిది కంపల్సరీగా ఉంటుంది. సో, వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్. గ్లోబల్ సౌత్ ఈజ్ ఫ్లెక్సింగ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మజిల్స్ దట్ ద డెవలపింగ్ కంట్రీస్ అండ్ ద థర్డ్ వరల్డ్ నెవర్ హ్యాడ్. ఒక డెవలపింగ్ కంట్రీ అనే పేరున్నప్పుడు గాని, థర్డ్ వరల్డ్ అనే పేరున్నప్పుడు గాని లేనటువంటి ఒక రాజకీయ, ఆర్థిక పరమైనటువంటి ప్రభావం అయితే గ్లోబల్ సౌత్ ప్రస్తుతం చూపించగలుగుతుంది. ఈ పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను.